మొత్తంగా యావత్ ప్రపంచంలో ఎక్కడ చూడలేనంత తీరైతుంది జూబ్లీస్ ఎలక్షన్ జోరు. మరి నాయకులంతా కదిలిరని చెప్పచ్చు. నా తాన ఇప్పుడు మరి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మరి ఏ తీరుంది ప్రచారము? ఇక్కడ కేవలం జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పనితీరును చూసి జూబ్లీస్ నియోజకవర్గంలోని ప్రజలే కాదు యావత్ తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఎక్కడైతే అంతకుముందు వివిధ పార్టీల యొక్క అభ్యర్థులను గెలిపించినరో వారందరినీ మేము ఎందుకు గెలిపించామా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తే బాగుండేది. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి ఏ స్కీమ్ పెట్టినా దాన్ని స్కామ్గా మార్చి కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంటే ప్రజలందరూ కూడా నిజంగా కూడా వారి యొక్క కార్యదీక్షతకు మెచ్చి ఇవాళ మళ్ళీ ఈ జూబ్లీహిల్స్లో ఏదైతే యాదృచ్ఛికంగా ఉప ఎన్నిక వచ్చిందో ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని మేము బలపరచాలి, వారి యొక్క పరిపాలనకు ఇది ఒక పరీక్షగా మేము భావిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షతకు మేము ఇచ్చే ఒక బహుమతి ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో ఏ పార్టీలు చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, అలాగే 500 రూపాయలకే సిలిండర్ కానివ్వండి, వీటన్నింటి ఒకటైతే ప్రభుత్వం పిల్లలపైన ఏదైతే విద్యార్థులపైన పెట్టుబడి పెడుతుందో దాన్ని ఒక పెట్టుబడి కింద చూసింది. ఇవాళ హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందరికి కూడా ఇవాళ కావలసిన సదుపాయాలను కల్పిస్తూనే ఇవాళ సమీకృత విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ విద్య పైన ఎక్కడ లేని విధంగా ఇవాళ డబ్బులను వెచ్చిస్తూ ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో చేదోడు వాదోడుగా వండుకుంటూ వస్తుంది. అలా అదే మాదిరిగా పేదవాడికి ఒక రూలు పేదవాడికి ఒకటి చిన్నవాడికి ఒకటి కాదనకుండా ఆయన ప్రతి కంచంలో కూడా పేదవాడి కంచంలో ఇలా సన్న బియ్యము అన్నం రూపంలో వచ్చి పేదవాడి గుండెల్లో ఇవాళ ఆయన గూడు కట్టుకున్నాడు. కాబట్టి స్థానికుడైన నవీన్ యాదవ్ గారిని దాంతోపాటు పరిపాలనా దక్షతతోని ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశం కొద్దీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క నాడి ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇక్కడ గెలుపు అనేది తథ్యం, కేవలం ఇలా మెజారిటీ అనే దానిపైనే ప్రజలందరూ కూడా తర్జన భర్జన పడుతున్నది. కేటీఆర్ అయితే గట్టిగా మాట అంటుండు, కారుకు బుల్డోజర్ కు పోటీ అని. మరి ఎట్లా మరి అదచ్చి దీన్ని కుదురుతుందా, ఇది పోయి దాన్ని కుదురుతుందా? ప్రజలు చాలా విజ్ఞులు, గాలి మాటలు తుపాకీ రాములు చాలా మాటలు మాట్లాడతారు. వాళ్ళ గత 9.5 సంవత్సరాల్లో వాళ్ళ బేకారు పరిపాలన చూసిండ్రు. వాళ్ళ ఆ కారు బేకార్ అనే దాన్ని షెడ్కు పంపారు కదా, షెడ్ నుంచి మళ్ళీ అది బయటికి రాదు. ఉత్తర ప్రగల్భాలు కొట్టడానికి అనేకమైన ఇప్పుడు చాలా మంది దీపం ఆరిపోయే ముందు కూడా చాలా వెళ్తునిస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీస్ ప్రజలు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీని నుండే జూబ్లీస్ నుంచే వారి యొక్క శవయాత్ర, ఆ రాజకీయ పార్టీ యొక్క శవయాత్ర ప్రారంభమవుతుంది ప్రజలు భావిస్తున్నారు కదా. సార్ మీరు మరి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు అందాదా? మేము ఒకటే మాట చెప్తున్నాం, ఇక్కడ విజయం తథ్యం. మెజారిటీ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ చూసినా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కానీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పైకి బీజేపీ అన్నా పైకి బీఆర్ఎస్ అన్నా వారి యొక్క పరిస్థితులను బట్టి కొందరు అంటారు, కానీ అందులో తిరిగేటోడు కానీ ఇందులో తిరిగేటోడు కానీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి స్థానికుడైన నవీన్ యాదవ్కి ఏదైతే ఒక విద్యాధికుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, అన్ని వేళలా అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి అతనికి ఓటేసి అతని గెలుపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అండగా ఉండాలని చెప్పి జూబ్లీస్ ప్రజలు ఓటర్లు ఎప్పుడో నిర్ణయానికి వచ్చిందని తెలియజేస్తుంది. కేటీఆర్ అన్న నాకైతే నిన్ను చూస్తే బాధ అవుతుంది. ఇక నీ కారును షెడ్కి పంపించనీకి మొత్తం సిరిసిల్ల అంతా కదిలింది. మరి ఏం చేస్తావో చూసుకో, ఇది ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.